నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈ సంఘటన మొత్తం ఇండియన్ ఆర్మీని షాక్కి గురిచేసింది. అసలు విషయం ఏంటంటే, మహారాష్ట్రలోని నౌగాం అనే ఒక ప్లేస్లో ఏషియాలోని అతిపెద్ద అమ్యునేషన్ డిపో ఒకటి ఉంది. సిఏడి అంటారు, సెంట్రల్ అమ్యునేషన్ డిపో. అయితే ఇక్కడ ఆల్రెడీ సర్వీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు మరలా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ వింగ్లోకి వారు సెలెక్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు రోజు ఉదయం 8 నుంచి 8:30 మధ్యలో. ఆ తర్వాత ఫైరింగ్ అయిన తర్వాత ఆ కాలిపోక కార్ట్రేజెస్ అంటే 5.56 ఇన్సాస్ రైఫిల్ ఏదైతే ఉంటుందో దాంతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగిలిన ఈ కార్ట్రేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కార్ట్రేజెస్ని ఓం బహదూర్ అనే ఒక డిఎస్సి కోర్కు సంబంధించిన సుబిదార్ మేజర్ గారు ఆ కార్టరైజేషన్ తీసుకుంటున్న సమయంలోనే ఒక మేజర్, తన పేరు తివారీ, అతనికి ఆల్రెడీ సైకాలజికల్గా కొంత ప్రాబ్లం ఉందని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఆ రైఫిల్ను తీసుకొని మ్యాగజిన్ లోడ్ చేసుకొని 15 రౌండ్లు ఓం బహదూర్ మీద 15 రౌండ్లు కంటి దగ్గర కాల్చడం జరిగింది. చాలా తక్కువ షార్ట్ రేంజ్లో ఆ 15 రౌండ్లు తన తలలోంచి దూసుకెళ్ళిపోయి తను అక్కడికక్కడే ఇమ్మీడియట్గా తను జాలించడం జరిగిందనమాట. అయితే అది చూసిన ఆ దగ్గరలో ఉన్న కొంతమంది వెంటనే ఆ ఆఫీసర్ని, మేజర్ని వెంటనే బంధించడం జరిగింది, తివారీజీని. ఆ తర్వాత అక్కడ ఘటన చూసిన తర్వాత అందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగిందనమాట. ఇలాంటి ఒక ఘటన ఇండియన్ ఆర్మీలో జరగటం అనేది చాలా అరుదు. అయితే ఇక్కడ తను మెంటల్లీ కొంచెం ప్రాబ్లం ఉందన్న కారణంగా తనని ఆర్మీ తరపు నుంచి కొంత ఎక్స్క్యూజ్గా, అంటే కొంత తనకి సైకాలజికల్గా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ లోకల్ పోలీసులు మాత్రము తను కావాలని చేయకుంటే అంత షార్ట్ రేంజ్లో ఎలా ఫైర్ చేశాడనే ఒక మర్డర్ టు అటెంప్ట్ అనే ఈ ఒక సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సివిలియన్ పోలీసులు ఇండియన్ ఆర్మీని ఆ యొక్క మేజర్ని మాకు సరెండర్ చేయండి, మేము ఇంట్రాగేషన్ చేయాలనేసి హంగామా చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఫైనల్గా మన ఇండియన్ ఆర్మీ చెప్పడం ఏంటంటే, తప్పకుండా మేము కోర్ట్ మార్షల్ దిశగా ఈ కేసుని విచారిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం తన బాడీని తన ఇంటికి చేర్చడం జరిగిందన్నమాట. ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం ఇండియన్ ఆర్మీలో అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ యొక్క న్యూస్ అనేది నార్త్లో కొంతమందికి మాత్రమే తెలిసింది. ఇది డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఈరోజు తెలిసింది. ఇది 15 మేన జరిగిన ఈ ఘటన 5 రోజుల తర్వాత మనకు తెలియటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇదంటే ఇలాంటి ఘటనల విషయంలో ఎవరెవరైతే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్లో సర్వీస్ చేస్తున్నారో, మరీ ముఖ్యంగా ఎవరైతే సర్వీస్ రైఫిల్స్ తోటి ఎప్పుడు టచ్లో ఉంటారో, వారి విధులకు సంబంధించి సర్వీస్ రైఫిల్ని తనతో పాటు పెట్టుకుని ఉంటారో అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే బోర్డర్ ఏరియాస్లో ఎక్కువగా సర్వీస్ చేస్తుంటారో. సో ఇదండి ఈ సెంట్రల్ అమ్యునేషన్ డిపోకి సంబంధించి ఓం బహదూర్ గారి ఇన్సిడెంట్ గురించి. మరో వీడియోలో మళ్ళా కలుద్దామంటే ఇంకా ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. జై